అత్యంత ఆనుకూల్య రాజాధిరాజాయ ప్రసయ్యసాహినే మనోవయం వైష్ణవనాయ గురుమహే సమే కామాన్ కామకామాయ వద్యం కామేశ్వరో వైష్ణవనో దదాతు కుబేరాయ వైష్ణవాయ మహారాజాయ నమః. There are two files. First file is about horticulture and irrigation. Second file is about Gram Panchayat buildings in tribal area. ఓకే అది లైవ్లో ఉంది.
Environment and forest special secretary services. Actually, CS is not he is getting to this part. Yes. ప్రకాష్ అది లైవ్ ఒకసారి చూడు, కేబుల్ చూసుకో ఫస్ట్. शतमानं भक्ताय पुरुषेन्द्रियायुष्येन्द्रिये प्रतिष्ठति
రైట్ క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు స్వీకరించారు. కాసేపట్లో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో 1-to-1 సమావేశం నిర్వహించనున్నారు. అందరూ ఆయనకు విష్ చేయడానికి క్యూ కడుతున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే బాధ్యతలు స్వీకరించారు. క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజల అనంతరం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఫైళ్ల మీద సంతకాలు చేశారు. పవన్ కళ్యాణ్ కు వేద పండితులు ఆశీర్వచనం అందించారు. రైట్ స్వతంత్ర టీవీ పైన ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ ని మనం చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే బాధ్యతలు స్వీకరించారు. క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజల అనంతరం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఫైళ్ల మీద సంతకాలు చేశారు. పవన్ కళ్యాణ్ కు వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. పవన్ కళ్యాణ్ కొత్త రోల్ ని పోషించనున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్ ఇవాళ పదవి బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో పూజలు చేసిన అనంతరం పవన్ బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో భేటీ కానున్నారు. గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులతో వివిధ అంశాలపై పవన్ చర్చించనున్నారు. బాధ్యతలు చేపట్టిన రోజే వరుస సమావేశాలతో బిజీగా ఉండనున్నారు. పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లైస్, అటవీ పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను పవన్ స్వీకరిస్తారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఐఏఎస్ అధికారులతో భేటీ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు గ్రూప్ 1-2 అధికారులతో సమావేశమవుతారు. 12:30కి పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్తో పవన్ భేటీ కానున్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధ్యతలు కొద్దిసేపటి క్రితమే స్వీకరించారు. క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజల అనంతరం బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం ఫైళ్ల మీద సంతకాలు చేశారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ వీరస్వామి అందిస్తారు. వీరస్వామి, పూర్తయిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. వేద పండితుల ఆశీర్వచనాలు మేరకు మాత్రం అక్కడ వాళ్ళ పూజ కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత మాత్రం వాళ్ళందరినీ కూడా కలిసి అభినందనలు తెలిపారు. అక్కడికి వచ్చిన తర్వాత జన సైనికులకు కూడా. దీంతో పాటు చూసుకుంటే మాత్రం మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా కొద్దిసేపటి క్రితమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అదేవిధంగా బాధ్యతలు ఉప ముఖ్యమంత్రిగా స్వీకరణ చేసిన తర్వాత వెంటనే వచ్చి కలిశారు. అదేవిధంగా చూసుకుంటే మాత్రం ఈ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా హోదాలో ఈ రోజు నుంచి బిజీగా గడపనున్నారు. మరికొద్దిసేపట్లో మాత్రం ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో కూడా సమీక్షా సమావేశాలు కూడా నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి కూడా ఏదైతే ఉందో పంచాయతీగా సెక్రటరీ అధికారులతో కూడా వాళ్ళతో కూడా సమావేశం నిర్వహించనున్నారు. దీంతో పాటు చూసుకున్నట్టు మాత్రం బిజీగా గడపనున్నారు. ఈ రోజు మాత్రం అదే శాఖాపరమైన ఏదైతే ఉందో పంచాయతీ శాఖలో రూరల్ డెవలప్మెంట్ రోడ్ల సంబంధించిన కూడా అధికారులతో కూడా సమావేశం అవనున్నారు. దీంతో పాటు చూసుకున్నట్టు మాత్రం శాఖాపరంలో కూడా మచ్చ లేకుండా పరిపాలన కొనసాగిస్తానని చెప్పేసి కొంతమంది సైనికుల వద్ద కూడా తన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దీంతో పాటు చూసుకున్నట్టు మాత్రం ఈ రోజు మాత్రం ఏదైతే ఉందో ఈ రూరల్ డెవలప్మెంట్ అంటే గ్రామీణ అభివృద్ధి సంస్థలు గ్రామీణం కూడా అభివృద్ధి చెందితే పల్లెలే పట్టుకొమ్మలు అని చెప్పి అన్న విధంగా మాత్రం పరిపాలన కొనసాగించాలి అని చెప్పేసి చెబుతున్నారు. దీంతో పాటుగా ఇప్పటికే చూసుకున్నట్టు మాత్రం చాలా మంది అధికారులతో కూడా ఇప్పటికే సమీక్షా సమావేశాలు కూడా నిర్వహించేందుకు కసరత్తు కూడా పూర్తయింది. దీంతో చూసుకుంటే మాత్రం 12:30కు ఈ సంబంధిత అధికారులు అసోసియేషన్ ఏదైతే ఉందో పంచాయతీ సంబంధించిన అధికారులతో కూడా భేటీ అయ్యి భేటీలో కూడా సంబంధించి కూడా ఆ భేటీలో కూడా కొన్ని కీలక అంశాలతో కూడా చర్చించినట్లు తెలుస్తుంది. నిన్న జనసేన అధినేత ఏదైతే ఉందో ఉప ముఖ్యమంత్రికి హోదాలో మాత్రం పలు సూచనలు కూడా చేసినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆ విషయాలు కూడా ఏదైతే ఉందో అధికారులతో కూడా సమీక్షా సమావేశంలో వెల్లడించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో పాటు చూసుకుంటే అభివృద్ధి లక్ష్యంగా మాత్రం అందరూ పనిచేయాల్సిన అవసరం ఉంది. దీన్ని ఏ విషయంలో మాత్రం ఎవరిని ఉపేక్షించే ప్రసక్తి లేదు. ఆ గ్రూప్ 1 గ్రూప్ 2 అధికారులతో కూడా భేటీ అయ్యి వాళ్ళతో కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని సూచనలు కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో కూడా ఇదంతా బిజీగా గడిపిన తర్వాత ఎన్ని కార్యక్రమాలు పూర్తయిన తర్వాత మంగళగిరి పార్టీ కార్యాలయానికి కూడా వెళ్ళనున్నట్టు మనకు సమాచారం అందుతుంది. దీంతో పాటు చూసుకున్నట్టు మాత్రం రేపటి నుంచి మాత్రం ఏదైతే విజయవాడ క్యాంపు కార్యాలయంలో లేదంటే సచివాలయంలో వాటికి అందరికి అందుబాటులో ఉండే విధంగా ఇప్పటికే ఒక సంకేతం కూడా పంపించేశారు. దానికి సంబంధించి కూడా అదే విధంగా అన్ని జిల్లాల్లో పర్యటనలు కూడా చేయాలని చెప్పేసి మనకు సమాచారం అందుతుంది. అన్ని జిల్లాల్లో కూడా ఏదైతే ఉందో సంబంధిత ఏదైతే ఉందో కలెక్టర్లను కూడా చేసేసి లోపాలు ఏముంటే మాత్రం వాటన్నింటినీ కూడా పూర్తిగా మాత్రం క్లియర్ చేయాలి. వాటన్నింటినీ కూడా సమస్యలు ఏముందో తెలుసుకునేందుకు మాత్రం పర్యటనలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ చూసుకున్నట్టు మాత్రం ఈ రోజు మాత్రం అధికారులతో సమీక్షా సమావేశాలు అయిపోయిన తర్వాత మంగళగిరి పార్టీ కార్యాలయంలో కొంతమంది ప్రముఖులు కూడా కలిసే అవకాశం కూడా ఉంది. శ్రీదేవి, వీరస్వామి, డిప్యూటీ సీఎం ఇతర శాఖలతో ఈ రోజు నుంచి కూడా పవన్ కళ్యాణ్ కొత్త రోల్ ని పోషించబోతున్నారు. ఆయనకు అదనపు బాధ్యతలు కూడా ఈ రోజు నుంచి పెరిగాయి బాధ్యతలు స్వీకరించిన తర్వాత. సో ఆయన రోజువారీ షెడ్యూల్ ఎలా ఉంటుంది? ఎందుకంటే సీఎం చంద్రబాబు నాయుడు ఆల్రెడీ 10 to 6 అన్నట్టుగా టైం షెడ్యూల్ పెట్టుకున్నారు. మరి డిప్యూటీ సీఎంగా ఆయన బాధ్యతలు ఎలా ఉండబోతున్నారు రేపటి నుంచి? ఆయన షెడ్యూల్ వివరాలు ఏంటి? అంటే ప్రధానంగా చూసుకున్నట్టు మాత్రం ఎప్పుడు ప్రజల్లో ఉండాలి, అభివృద్ధి లక్ష్యంగా గతంలో కూడా ఇచ్చిన హామీలు మనం నెరవేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బాధ్యతలు స్వీకరణ ఇచ్చిన వెంటనే మాత్రం రేపటి నుంచి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఉదయం ఏదైతుందో విజయవాడ క్యాంపు కార్యాలయం లేదంటే సచివాలయంలో అందుబాటులో ఉంటానని ఇప్పటికే ఒక సంకేతం కూడా పంపించారు. నిన్న చంద్రబాబు నాయుడు పలు సూచనలు కూడా చేశారు. దీని విధంగా చూసుకున్నట్టు మాత్రం కొంతకాలం మాత్రం ప్రజల్లో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి సంబంధించి కూడా చూసుకున్నట్టు మాత్రం ఒక షెడ్యూల్ కూడా నియమించే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు ఒక క్లియర్ కట్ గా ఒక సంబంధిత అధికారులు కూడా ఒక ప్లానింగ్ కూడా రూపకల్పన చేస్తున్నారు. దీని మీద చూసుకున్నట్టు మాత్రం ప్రజలకు అందుబాటులో ఉండాలి అని చెప్పేసి భావిస్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం ఓన్లీ క్యాంప్ కార్యాలయానికి సచివాలయానికి వస్తే పరిమితం అవుతే సమస్యలు ఎక్కడి నుంచి తెలుస్తాయి, సమస్యలు తెలియాలి అంటే మాత్రం అన్ని జిల్లాలు కూడా పర్యటన చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇప్పటికే కొంతమంది అధికారులు కూడా వెల్లడించిన పరిస్థితి నెలకొంది. సంబంధిత ఏదైతే ఉందో అధికారులతో కూడా సమావేశం నిర్వహించిన తర్వాత ఆయా జిల్లాల్లో కూడా పర్యటన చేసిన తర్వాత గతంలో చూసుకున్నట్టు మాత్రం ఏదైతే ఉందో అధికారంలో లేని సమయంలో కూడా 7 ఏళ్ల క్రితం కూడా ఉద్దాన సమస్యల పరిష్కారం కూడా పోరాటం చేసిన పరిస్థితి
పరిస్థితి ఉంది. వాటన్నింటి సమస్యలు రూరల్ డెవలప్మెంట్ లో సంబంధించి కూడా వాటర్ పరిస్థితి కూడా ఏదైతుందో వాటన్నింటినీ కూడా కూలక్షణంగా పరిష్కరించాలని చెప్పేసి భావిస్తున్నారు. ఈ సంబంధించిన బిజెపికి గడిపే అవకాశాలు ఉన్నాయి. అన్ని జిల్లాలు కూడా సంబంధిత అధికారుల దగ్గర సంబంధించి కూడా వివరాలు కూడా సేకరించాలి అని చెప్పేసి ఇప్పటికే ఒక సంకేతం కూడా పంపించినట్టు తెలుస్తోంది. దీని మీద కూడా దృష్టి సారించేసి ఒక రూపకల్పన చేసేసి రేపటి నుంచి ప్లానింగ్ ఉండబోతుంది. ఎప్పుడైతే షెడ్యూల్ కూడా మరికొద్ది సేపట్లో బయటకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. శ్రీదేవి, వీరస్వామి, ఉద్దానం పైన 2014 నుంచి 17 టైంలో కూడా ఉద్దానం పైన చాలా ఫోకస్ చేశారు, వాళ్ళకి చాలా అండగా నిలిచారు, ఆయనకు తగినంత సహాయం కూడా చేశారు. సో అధికారంలోకి వస్తే మేము చేస్తాము అని గట్టి హామీ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో స్పెషల్గా ఇప్పుడు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉద్దానం పైన ఎటువంటి స్పెషల్ ఫోకస్ ఉండనుంది? అంటే ప్రధానంగా చూసుకున్నట్టు కీలకంగా వాటర్ డెవలప్మెంట్ అంటే పంచాయతీ సెక్రటరీ పర్యావరణ సంబంధించి కూడా ఇప్పటికే బాధ్యతలు చేపట్టారు కాబట్టి ఉప ముఖ్యమంత్రిగా సంబంధిత చూసుకున్నట్టు మాత్రం ప్రకాశం జిల్లా కనిగిరిలో కూడా ఏదైతే ఉందో ఈ బాధితులు ఉన్నారు. అదే పాటు చూసుకున్నట్టు మాత్రం శ్రీకాకుళంలో కూడా ఇటువంటి బాధితులు ఉన్నారు. వీటన్నిటికీ ఎక్కువగా ఫ్లోరైన్ వాటర్ ప్రాబ్లం వల్లే సమస్య వల్లే పోరాడాలి. గతంలో కూడా ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చాల్సిన దిశగా గతంలో కూడా ఏదైతే ఉందో అతను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో కూడా హామీ ఇచ్చిన నేపథ్యంలో కూడా దాని మీద కూడా దృష్టి సారించాలని చెప్పేసి ఇప్పటికే ఉన్నతాధికారులు ఏదైతే ఉందో ఉన్నతాధికారులు కూడా వెల్లడించిన పరిస్థితుల్లో ఉంది. సంబంధిత అధికారులు కూడా ఏదైతే ఉందో అక్కడ ఉన్న స్పాట్కి వెళ్ళి అక్కడికి లొకేషన్కి వెళ్ళేసి మాత్రం అక్కడ ఉన్న అధికారులతో కూడా ఇప్పటికే ఆయా జిల్లాలకు సంబంధించిన అధికారులతో కూడా సంబంధిత వాటి సమస్యకి పరిష్కారం ఏంటి, ఆ సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు ముందుకు వేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎక్కువగా చూసుకున్నట్టు మాత్రం కొన్ని కీలక అంశాలను కూడా గుర్తించారు. ఆ కీలక అంశాల్లో కూడా చూసుకున్నట్టు మాత్రం ఉద్దాన సమస్యను పరిష్కరించే దిశగా మాత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో మాత్రం అడుగులు ముందుకు వేస్తున్నారని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. దీని మీద కూడా చూసుకున్నట్టు మాత్రం ఉద్దాన సమస్య మీద కూడా గతంలో చూసుకున్నట్టు మాత్రం ఏదైతే ఉందో ఆ సమస్యను కూడా అక్కడున్న బాధితులు కూడా సమస్యను పరిష్కరించే దిశగా మాత్రం తప్పనిసరిగా మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు ఈ సమస్యను పరిష్కరిస్తానని గతంలో చెప్పిన పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి కూడా అధికారులతో కూడా కసరత్తు చేసి వాటి సమస్యను దిశగా అడుగులు ముందుకు వేసే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. శ్రీదేవి, అంటే వీరస్వామి, ఉద్దానంకి సంబంధించి ఒక స్పెషల్ కేటగిరీ ఉన్న అధికారులను అక్కడ నియమించనున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న సమస్యని పూర్తిగా రూపుమాపేస్తామని అప్పుడు ఎన్నికలప్పుడు చెప్పారు కదా. శ్రీదేవి, ఈ విషయంలో మాత్రం కీలకంగా చూసుకున్నట్టు మాత్రం ఒక రూరల్ డెవలప్మెంట్ అదే విధంగా చూసుకున్నట్టు మాత్రం ఉప ముఖ్యమంత్రి హోదాలో మాత్రం ఈ డెవలప్మెంట్ రూరల్ గ్రామీణాల్లో కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఒకవైపు నుంచి భావిస్తుంటే ఒకవైపు నుంచి ఉద్దాన సమస్యను కూడా పరిష్కరించాలన్న దిశగా ఇప్పటికే చూసుకుంటే మాత్రం కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఏదైతే ఉందో ఈ సమస్యను పరిష్కరించేసి అక్కడ ఉద్దాన బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొంతమేర ఏదైతే ఉందో ఇప్పుడు జిల్లాలో చూసుకుంటే మాత్రం వయోవృద్ధులకు ఏ విధంగా పింఛన్ వచ్చిందో అదే విధంగా చూసుకున్నట్టు మాత్రం వాటన్నిటికీ సమస్యను పరిష్కరించే విధంగా బాధితుల ఆరోగ్య పరిస్థితిని చూసుకున్నట్టు కూలక్షణంగా వాటన్నిటిని పరిష్కరించే దిశగా కేంద్రం నుంచి కూడా నిధులు తీసుకొచ్చి కేంద్ర సహాయం కూడా కోరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వీటన్నింటినీ కూడా పూర్తి చేసే విషయంలో కూడా చూసుకున్నట్టు మాత్రం ఇప్పటికే ప్రభుత్వం మాత్రం కసరత్తు చేసింది. సీఎం నారా చంద్రబాబు నాయుడుతో కూడా ఈ విషయంలో కూడా నేను చర్చించినట్లు మనకు ఉన్న సమాచారం మేరకు తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు తీసుకొచ్చేసి వాటి బాధితులకు కూడా చూసుకున్నట్టు మాత్రం ఏదైతే పింఛన్ రూపంలో అంటే విధంగా చూసుకుంటే మాత్రం ఇప్పుడు 4,000 రూపాయల డబ్బులు వస్తుంది కాబట్టి వయోవృద్ధులకి వాటన్నింటి చూసుకుంటే మాత్రం వీళ్ళకి కూడా ఎక్కువగా వర్తించే విధంగా వీళ్ళకి కూడా ఏదైతుందో ఆరోగ్యంలో విషయంలో కూడా కీలక పాత్ర పోషించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్దాన సమస్యను మాత్రం ఎక్కువగా చూసుకున్నట్టు మాత్రం ఉన్న సమస్యల్లో మాత్రం వాటన్నింటినీ కోలక్షణలో దృష్టి సారించే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది. ఇప్పటికే ఉద్దాన సమస్య మీద క్లీన్ కట్ గా చూసుకున్నట్టు మాత్రం ఉప ముఖ్యమంత్రి హోదాలో మాత్రం పవన్ కళ్యాణ్ దీని మీద దృష్టి సారించుతున్నట్లు తెలుస్తోంది. దీని మీద కూడా ఫోకస్ ఎక్కువగా చేయనున్నట్లు తెలుస్తుంది. ఆయా జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లతో కూడా ఒక రివ్యూ నిర్వహించేసి వాటికి సంబంధించి కూడా ఉద్దాన సమస్య అక్కడ నీటికి సంబంధించి కూడా ఏదైతే ఉందో సమస్యను పరిష్కరించే దిశగా మాత్రం అడుగులు వేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. లేకుండా మాత్రం అక్కడ ఉన్న బాధితులకు సరే ఎక్కడికైనా తరలించేసి అక్కడ సమస్య ఎక్కువ ఉంది కాబట్టి తరలించేసి వాళ్ళకి ఏమైనా పునరావాసాలు కల్పించాలా లేకపోతే ఏమైనా ఏంటి పరిస్థితి అని చెప్పేసి వాటి సమస్యల దిశగా అడుగులు ముందుకు వేసే అవకాశాలు కూడా ఉన్నాయి. శ్రీదేవి, రైట్ వీరస్వామి, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, ఏపీలో గత 5 ఏళ్ల కాలంలో సాగిన పాలనకు పూర్తిగా భిన్నంగా ప్రజాపాలన అందిస్తామని ప్రకటించారు. సో ఆ దిశగా ఎటువంటి అడుగులు పడబోతున్నాయి? శ్రీదేవి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే పదవి బాధ్యతలు చేపట్టారు. గ్రామీణాభివృద్ధి, అదేవిధంగా పంచాయతీరాజు, గ్రామీణ తాగునీటి సరఫరా, పర్యావరణము, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ
మంత్రిగా పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయా శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులతో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇక రానున్నటువంటి రోజుల్లో ఈ శాఖలకు సంబంధించి తీసుకోవాల్సినటువంటి చర్యలపైన ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ప్రధానంగా పంచాయతీరాజ్కి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి అనేక ఇబ్బందులు ఏర్పడేటువంటి పరిస్థితి కూడా ఉంది. పంచాయతీలకు సక్రమంగా నిధులు ఇవ్వకపోవడం కావచ్చు, గ్రామాలను అభివృద్ధి చేయకపోవడం కావచ్చు, అదేవిధంగా గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి సంబంధించి చర్యలు తీసుకోకపోవడం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు తలెత్తాయి. ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రభుత్వం మారేటువంటి నేపథ్యంలో అందులోనూ పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి నేపథ్యంలో ప్రధానంగా పంచాయతీల అభివృద్ధి, అదేవిధంగా గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించినటువంటి కీలక అంశాలపైన అధికారులతో చర్చిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. దీంతో పాటు మరొక కీలకమైనది గ్రామీణాభివృద్ధి, అదేవిధంగా గ్రామీణ నీటి సరఫరా, గ్రామీణ ప్రాంతాలకు నీటి సరఫరాకు సంబంధించిన శాఖ పైన కూడా పవన్ కళ్యాణ్ సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ప్రధానంగా గ్రామాల్లో సురక్షిత మంచినీరు అందించే కార్యక్రమానికి సంబంధించి, అదేవిధంగా గ్రామాల అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రధానంగా పవన్ కళ్యాణ్ ఫోకస్ చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులతో కూడా పవన్ కళ్యాణ్ సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. మిగిలినటువంటి కీలక శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో కూడా పవన్ కళ్యాణ్ ఈ రోజు సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. పదవి బాధ్యతలు చేపట్టగానే భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఇప్పటికే దృష్టి పెట్టడం జరిగింది. తన పరిధిలో ఉన్నటువంటి శాఖలకు సంబంధించి సంపూర్ణ న్యాయం చేయడం, ప్రజల సమస్యలు అవసరాలు తీర్చడంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి తీసుకోవాల్సినటువంటి చర్యలపైనే ప్రధానంగా పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. అందులో భాగంగానే బాధ్యతలు చేపట్టగానే ఆయా శాఖలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక దీంతో పాటు ఎన్నికలకు ముందు ఏవైతే జనసేన పార్టీ కావచ్చు, తెలుగుదేశం కూటమి కావచ్చు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో హామీలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుస్తాము, అమలు చేస్తామని కూడా ఇప్పటికే సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చెప్తూ ఉన్నారు. కొన్ని కీలక అంశాలకు సంబంధించిన ఫైళ్ల పైన మొదటి సంతకం మెగా డిఎస్సీ కావచ్చు, రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించి ఇలాంటి కీలక అంశాలపైన సీఎం చంద్రబాబు సంతకాలు చేసినటువంటి పరిస్థితి. అదే సందర్భంలో జనసేన ఎన్నికలకు ముందు కొన్ని కీలక అంశాలను కూడా లేవనెత్తడం జరిగింది. ప్రధానంగా కౌలు రైతులను ఆదుకునేందుకు పవన్ కళ్యాణ్ గతంలో వారికి ఎవరైతే రైతులు ఆత్మహత్య చేసుకున్నారో ఆయా కుటుంబాలకు ₹1,00,000 ఆర్థిక సాయాన్ని ప్రకటించడంతో పాటు తాము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రైతు ఆదుకుంటాము, ప్రధానంగా కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వారిని అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పడం జరిగింది. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ కూడా క్యాబినెట్ లో కీలకమైన రోల్ కూడా పోషిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపైన పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా దృష్టి పెట్టే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీంతో పాటు పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నటువంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసినప్పుడు ప్రజల్లో అనేక సమస్యలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. జనవాణి పేరుతో ప్రజలతో ఎప్పటికప్పుడు సమావేశమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేశారు. అనేక రకాల విజ్ఞప్తులు వచ్చాయి, విన్నపాలు వచ్చాయి. అదే సందర్భంలో గత ప్రభుత్వంలో ఇబ్బందులు పడ్డ వాళ్ళు కావచ్చు, అదే సందర్భంలో కొంతమంది కొన్ని రకాల రౌడీ మూకలు కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఎవరైతే మహిళలను ఇబ్బంది పెట్టిన సందర్భాలు కానీ ఇలాంటి అనేక రకాల ఆయన దృష్టికి వచ్చాయి. కాబట్టి వాటన్నిటిపైన కూడా పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా దృష్టి పెట్టనున్నారు. దానికి సంబంధించి ఈ రోజు నుంచే యాక్షన్లు కూడా దిగారని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూస్తే మాత్రం కూటమి తరఫున ఎన్నికల్లో వచ్చినటువంటి హామీలు, అదేవిధంగా జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ ప్రజల్లో తిరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చినటువంటి అనేక సమస్యలు, వీటి పరిష్కారం పైన అయితే పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. వాటి పరిష్కారం దిశగానే ఆయన అడుగులు వేయబోతూ ఉన్నారు. దానికి ఉదాహరణగా ఈ రోజు పదవి బాధ్యతలు చేపట్టగానే ఆ కీలక శాఖలకు సంబంధించి నిర్వహిస్తున్న సమీక్షలను కూడా చెప్పుకోవచ్చు. శ్రీదేవి, రమేష్, అంతకుముందు ప్రభుత్వ హయాంలో అసలు సచివాలయానికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు, వచ్చినా కూడా ఎవరు సీఎంతో సహా మంత్రులు కూడా ఎవరు అందుబాటులో ఉండేవాళ్ళు కాదు. సో ఈ ప్రభుత్వ హయాంలో దానికి పూర్తిగా భిన్నంగా ఉండనుందా? ఇకపైన అందరూ అందరికీ అందుబాటులో ఉండే అవకాశం ఎంతవరకు ఉంది? ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటు అధికారులకు కావచ్చు, మంత్రులకు కావచ్చు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. మంత్రులందరూ కూడా తప్పనిసరిగా సచివాలయాలకు రావాలి. అదేవిధంగా ఆయా శాఖలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కూడా ఖచ్చితంగా సచివాలయానికి ప్రతిరోజు రావాలంటూ ఆదేశాలు జారీ చేశారు. స్వయంగా చంద్రబాబు నాయుడు కూడా ప్రతిరోజు సచివాలయానికి వెళ్తూ ఉన్నారు. సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల వరకు సచివాలయంలో అందుబాటులో ఉంటూ ఉన్నారు. సచివాలయంలోనే ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో సమీక్ష సమావేశాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు.
ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో మొత్తం తాడేపల్లి క్యాంపు కార్యాలయంగానే పరిపాలన జరిగింది. ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, వివిధ శాఖలకు సంబంధించినటువంటి సమీక్షలు అన్ని కూడా తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి మాత్రమే జరిగాయి. సచివాలయం ఉన్నప్పటికీ మంత్రులు కూడా పెద్దగా సచివాలయానికి వచ్చే పరిస్థితి ఉండేది కాదు. మంత్రులు కూడా ఇండివిజువల్ గా సమీక్షలు నిర్వహించే అవకాశం ఉండేది కాదు. మొత్తం ముఖ్యమంత్రి అన్ని సమీక్షలు నిర్వహించేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. మంత్రులందరూ ఖచ్చితంగా సచివాలయానికి రావాలని సీఎం ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి కూడా తాను ప్రతిరోజు ఖచ్చితంగా సచివాలయానికి వస్తానని కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీంతో అధికారులు కూడా ఖచ్చితంగా సచివాలయానికి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఐఏఎస్ అధికారులు కావచ్చు, లేదంటే ఆయా శాఖలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కావచ్చు, అందరూ కూడా సచివాలయానికి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సచివాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే వాళ్ళటువంటి సమస్యలు కూడా పరిష్కరించేందుకు ఇది వీలవుతుందని సీఎం చంద్రబాబుతో పాటు ప్రభుత్వం కూడా భావిస్తుంది. కాబట్టి ఆ దిశగా ఇప్పటికే కార్యాచరణ కూడా మొదలుపెట్టినటువంటి పరిస్థితి ఉంది. రమేష్, ఇంకా ఎంతసేపట్లో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో భేటీ నిర్వహించనున్నారు? ముఖ్యంగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో ఎటువంటి అంశాలపైన ఫోకస్ చేయనున్నారు? అంటే ప్రధానంగా పవన్ కళ్యాణ్ వివిధ కీలక శాఖలను నిర్వహిస్తూ ఉన్నారు. దాదాపు 5-6 శాఖలు ఆయన పరిధిలో ఉన్నాయి. ఆ శాఖలకు సంబంధించినటువంటి కీలక అధికారులు, ఐఏఎస్ అధికారులు కూడా ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో ఉన్నారు. కొద్దిసేపు బాధ్యతలు చేపట్టినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారితో ప్రస్తుతం సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఇది ఆ తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2 అధికారులతో సమావేశం అవుతారు. ఆ తర్వాత పంచాయతీరాజ్ అసోసియేషన్ ప్రతినిధులతో కూడా సమావేశం అవుతారు. అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఇప్పటికే డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయానికి చేసినటువంటి నేపథ్యంలో ఐఏఎస్లు ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారుల సమీక్ష సమావేశం అయితే కొనసాగుతూ ఉంది. రమేష్, అండ్ 12 గంటల తర్వాత కూడా మిగతా అధికారులతో అంటే గ్రూప్ 1, 2 అధికారులతో కూడా భేటీ నిర్వహించనున్నారంటున్నారు. సో గ్రూప్ 1, 2 అధికారులతో ఎటువంటి భేటీ నిర్వహిస్తారు? వాళ్లకు సంబంధించి ఎటువంటి న్యాయం చేయనున్నాయి ఈసారి? ప్రధానంగా ఈ రోజు పదవీ బాధ్యతలు చేపట్టినటువంటి నేపథ్యంలో ఆయా శాఖలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు, దాంతోపాటు ఇతర కీలకమైనటువంటి అధికారులు కూడా ఈ సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. ప్రధానంగా పంచాయతీరాజ్ కావచ్చు, గ్రామీణ నీటి సరఫరా కావచ్చు, రూరల్ డెవలప్మెంట్, పర్యావరణం, అదేవిధంగా అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ లాంటి కీలక శాఖలు ఉన్నాయి. కాబట్టి ఆ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. అదేవిధంగా ఆయా శాఖల్లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి అధికారులు కూడా ఈ సమావేశానికి హాజరైనటువంటి నేపథ్యంలో ముందు ఐఏఎస్లతో సమావేశం అవుతున్నారు. ఆ తర్వాత ఆయా శాఖలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో, కీలక అధికారులతో కూడా పవన్ కళ్యాణ్ సమావేశం అవుతున్నారు. ముందు ఈ రోజు బాధ్యతలు చేపట్టినటువంటి నేపథ్యంలో మర్యాద పూర్వక భేటీతో పాటు ఆయా శాఖలకు సంబంధించినటువంటి వివిధ అంశాలపైన కూడా పవన్ కళ్యాణ్ అయితే సమీక్షలు నిర్వహించబోతున్నారు. ఇప్పటికే కొన్ని శాఖలకు సంబంధించినటువంటి కీలక అంశాలపైన సమీక్ష కొనసాగుతుంది. మరి కొద్దిసేపట్లో మిగిలినటువంటి శాఖలకు సంబంధించిన అంశాలపైన కూడా ఈ సమీక్ష చేయబోతున్నారు. ప్రధానంగా రానున్నటువంటి 5 ఏళ్లలో తమ శాఖ తరపున కావచ్చు, అదేవిధంగా తాను చేపట్టినటువంటి బాధ్యతలకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజలకు న్యాయం చేయడం, అదేవిధంగా ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలను తీర్చడమే ప్రధాన ఎజెండాగా పవన్ కళ్యాణ్ ముందుకు కొనసాగబోతున్నారు. అందులో భాగంగానే ఈ సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఇటు ఐఏఎస్లతో పాటు ఆయా శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులతో కూడా సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. రమేష్, సచివాలయంలో ఎవరు అంటే సినీ ప్రముఖులు ఎవరు కనిపిస్తున్న దాఖలాలు ఎక్కడ కనిపించట్లేదు అంటే వాళ్ళకి అలౌ లేదా, లేకపోతే సినీ ప్రముఖుల్ని కలవడానికి ఆయన వేరే అపాయింట్మెంట్ ఏమైనా ఇచ్చారా? ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం రోజే పవన్ కళ్యాణ్ కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రోజు తమిళ నటుడు రజనీకాంత్ తో పాటు చిరంజీవి సోదరుడు మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరయ్యారు. ఆ రోజే ఆ శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులందరూ కూడా పవన్ కళ్యాణ్ తో సమావేశమై శుభాకాంక్షలు తెలిపారు. మరికొంతమంది అగ్ర నటులు కావచ్చు, నటీనటులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ట్విట్టర్ వేదికగా తమ శుభాకాంక్షలను పవన్ కళ్యాణ్ తెలియజేశారు. ఇది పూర్తిగా ప్రభుత్వ కార్యక్రమం కావడంతో ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు మాత్రమే ఈ సమావేశానికి హాజరయ్యారు. సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు దీనికి అయితే హాజరు కావాల్సినటువంటి అవసరం లేదు. ఇది పూర్తిగా ప్రభుత్వ కార్యక్రమం. ఆయన డిప్యూటీ సీఎం గా, అదేవిధంగా ఆయా శాఖల మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇది పూర్తిగా ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళకి ఎవరికి ఆహ్వానం లేదని చెప్పుకోవచ్చు. అదే సందర్భంలో సినీ రంగానికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం పైన జనసేన కూడా దృష్టి పెట్టే అవకాశం ఉంది. దీనికి ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కందులు దుర్గేష్ కు సినిమాటోగ్రఫీ మంత్రిగా కూడా బాధ్యతలు అప్పగించారు. కాబట్టి సినిమా రంగానికి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, సినిమా నటులు కలిసి అంశానికి సంబంధించి కావచ్చు, కందులు దుర్గేష్ ఆధ్వర్యం
సమయంలోనే నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంది. భవిష్యత్తులో సందర్భాన్ని బట్టి సినీ ప్రముఖులు కానీ ఇతరులు కానీ పవన్ కళ్యాణ్ కలవనున్నారు. సో 12:30 కూడా పంచాయతీ సెక్రటరీతో భేటీ నిర్వహించనున్నట్టు అన్నట్టుగా తెలుస్తోంది. సో ఈ రోజు అంతా కూడా సమావేశాలు రైట్. స్వతంత్ర టీవీ పైన ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ ని మనం చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధ్యతలు కొద్దిసేపటి క్రితమే స్వీకరించారు. క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజల అనంతరం తన బాధ్యతలను స్వీకరించారు. అనంతరం ఫైళ్ల మీద సంతకాలు కూడా చేశారు. పవన్ కళ్యాణ్ కు వేద పండితులు ఆశీర్వచనం అందించారు. పవన్ కళ్యాణ్ ఈ రోజు నుంచి కొత్త రోల్ ని పోషించనున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ ఇవాళ పదవి బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో పూజలు చేసిన అనంతరం బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో భేటీ కానున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో వివిధ అంశాలపైన చర్చించనున్నారు. బాధ్యతలు చేపట్టిన రోజే వరుస సమావేశాలతో పవన్ కళ్యాణ్ బిజీగా ఉండనున్నారు. ఇక పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లైస్, అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను పవన్ స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో మరి కాసేపట్లో భేటీ కానున్నారు. ఇక మధ్యాహ్నం 12 గంటలకు గ్రూప్ 1-2 అధికారులతో సమావేశమవుతారు. 12:30కి పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్తో పవన్ భేటీ కానున్నారు.